నీకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు మనం తెలుసుకోబోతున్న అంశం పేరు ఏంటంటే ముగ్గురు అన్వేషకులు ఎవరు. ముగ్గురు అన్వేషకులు ఎవరు? మీకు ఒక మర్మాన్ని మీకు తెలియజేస్తాను. ఆ వాక్యంలో ఉన్నటువంటి ఆ మర్మం మీరు గ్రహించదురు గాక. ముగ్గురు అన్వేషకులు ఈ ప్రపంచంలో ఉన్నారు. ఒక్కొక్క అన్వేషకుడు ఎవరెవరిని ఎతుకుతున్నాడో నేను మీకు తెలియజేస్తాను, చూడండి. ప్రియదేవుని బిడ్డలారా, లూకాసు వార్త 19వ అధ్యాయము, లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం. లూకాసు వార్త 19వ అధ్యాయము, లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం. లూకాసు వార్త 19వ అధ్యాయమా. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పెను. దేవునికి మహిమ ఘనత. చూడండి, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. ఇప్పుడు యేసు ప్రభు వారు ఎవరిని వెతుకుతున్నాడు తెలుసా? నశించిన పాపులను వెతుకుతున్నాడు. నశించిపోతున్నటువంటి పాపులను వెతుకుతున్న అన్వేషకుడు ఎవరో తెలుసా? నజరేయుడైన యేసు ప్రభు వారు. ఎవరమ్మా? నజరేయుడైన యేసు ప్రభు వారు నశించిపోతున్నటువంటి పాపులను వెతుకుతున్నాడు. ఆయన గొప్ప అన్వేషకుడిగా ఎవరు పాపంలో ఉన్నారు, ఎవరు శాపంలో ఉన్నారు, ఎవరు లోకంలో ఉన్నారు, ఎవరు బంధకాల్లో ఉన్నారు, ఎవరు చెరసాల్లో ఉన్నారు, ఎవరు దుఃఖంలో ఉన్నారు, ఎవరు దరిద్రతలో ఉన్నారు, ఎవరు చీకట్లో ఉన్నారు, ఎవరు రహస్య పాపాల్లో ఉన్నారు, ఎవరు ఎలాంటి మాంత్రిక శక్తుల కింద బంధించబడి ఉన్నారు, ఎవరు వరకట్నాల చేత బాధించబడుతున్నారు, ఎవరు మనోవేదన పడుతున్నారు, ఎవరు మానసిక సమస్యలతో నలిగిపోయి హింసను అనుభవిస్తున్నారు. అలాంటి వారందరినీ వెతుకుతుంది ఎవరో తెలుసా? ఒకే ఒక్క అన్వేషకుడు. ఆయన పేరే నజరేయుడైన యేసు ప్రభువారు. పాపులను వెతికి రక్షిస్తున్నటువంటి అన్వేషకుడి పేరే నజరేయుడైన యేసుక్రీస్తు. ఇక రెండో వ్యక్తి గురించి మనం చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము. ఇంకొక వ్యక్తి దేన్ని అన్వేషిస్తున్నాడో మీకు తెలియజేస్తాను. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. పరలోకంలో ఉన్నటువంటిది తండ్రి అయిన దేవుడు ఎవరిని వెతుకుతున్నాడో చూద్దాం. 4వ అధ్యాయము 23వ వచనం. 4వ అధ్యాయము 23వ వచనం. ఆమేన్. కోరుచున్నాడు మూల భాషలో ఫుట్నోట్లు ఏముందో చూడు. వెతుకుచున్నాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగు. కోరుచున్నాడు అనే చోట మూల భాషలో ఫుట్నోట్లు ఏముంది? వెతుకుచున్నాడు. ఎవరిని వెతుకుచున్నాడు? తనను ఆత్మతో సత్యముతో ఆరాధించేటటువంటి వారిని వెతుకుతున్నాడు. చాలామంది పాములను ఆరాధించేవారు, చాలామంది పిట్టలను ఆరాధిస్తున్నారు, చాలామంది తల్లిదండ్రులను ఆరాధిస్తున్నారు, చాలామంది ఇంకా వస్తువులని, వజ్రాలను, కార్లను, బిల్డింగ్లను ఆరాధిస్తున్నారు, పిల్లలను ఆరాధిస్తారు, కొంతమంది భార్యను ఆరాధిస్తారు, కొంతమంది అందాన్ని ఆరాధిస్తారు, కొంతమంది ఉద్యోగాన్ని ఆరాధిస్తారు, కొంతమంది సింహాసనాలను ఆరాధిస్తారు, కొంతమంది వస్తువులను ఆరాధిస్తారు, కొంతమంది పిల్లుల్ని కోడి పిల్లల్ని ఆరాధిస్తూ ఉంటారు. అర్థమవుతుందా? ఇలాగ వాటిని ఆరాధించేటటువంటి వారిని ఆయన వెతకట్లా. తనను ఎవరినంట? తండ్రి అయిన దేవుణ్ణి ఎవరైతే ఆరాధిస్తారో. ఎలా ఆరాధిస్తారు? ఆత్మతో సత్యముతో. ఆత్మతో సత్యముతో. మళ్ళీ ఆ ఆత్మని ఎందుకు చెప్తున్నాడో తెలుసా? ఆరాధన చేసేటప్పుడు కూడా దొంగ ఆరాధన ఉంటుంది. ఎట్లా? కళ్ళు మూసుకున్నట్టే మూసుకొని ఎక్కడెక్కడో ఆరాధన చేస్తూ ఉంటారు, చప్పట్లు కొట్టినట్టు నటిస్తూ ఉంటారు. కపటపు ఆరాధనది. అలాంటి కపటపు ఆరాధన దేవుడు కోరుకోట్లా. అందుకనే శరీరంతో ఆరాధన అని చెప్పలేఆయన. ఆత్మతో సత్యముతో ఆరాధన చేయాలి. సత్యం అంటే ఏంది? అబద్ధాలు ఆడుతూ నేను మారినానని చెప్పి మారకుండానే ఆరాధన చేస్తే అది ఆరాధన కాదు. సత్యంగా నువ్వు మారినానని నోటితో ఒప్పుకొని ఆరాధన చేయాలి. అలాంటి వారిని తండ్రి అయిన దేవుడు వెతుకుచున్నాడు. ఆత్మతో సత్యముతో ఆరాధించువారు తనకి కావాలని భారతదేశమంతా, ప్రపంచమంతా, పరలోకంలో ఉన్న సైన్యములకు అధిపతి యెహోవా వెతుకుచున్నాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావం. మూడో విషయాన్ని మనం చూస్తే ఇంకా ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 17వ వచనం.
22:17 ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడు రమ్ము అని చెప్పవలను. దప్పిగొనిన వారిని రానిమ్ము, ఇచ్చయించు వారిని జీవజలములను ఉచితంగా పుచ్చుకొననిమ్ము. ఆమేన్. ఇచ్చయించు వారిని జీవజలమును ఉచితంగా పుచ్చుకొనమునమ్ము, దప్పిగొనిన వారిని రానిమ్ము. వరాలు కావాలని ఎవడైతే ఆశపడుతున్నాడో అలాంటి వాడిని అన్వేషిస్తున్నాడు. ఎవరైన పేరు? పరిశుద్ధాత్మదేవుడు. ఎవరైతే ఇచ్చ కలిగి ఉంటారో, ఇచ్చ అంటే కోరిక, ఏం కదమ్మా? ఇచ్చ అంటే కోరిక. నాకు స్వస్థత వరం కావాలి, నాకు దెయ్యాలలో కొట్టే వరం కావాలి, నాకు మంత్రాలను కదిలించే వరం కావాలి, నాకు భూమిని తలక్రిందులు చేసే వరం కావాలి, నాకు సువార్త చెప్పే వరం కావాలి, నాకు విశ్వాస వరం కావాలి, అద్భుతాలు చేసే వరం కావాలి, నాకు జ్ఞాన వరం కావాలి, నాకు వివేచన వరం కావాలి, నేను పై విచారణ చేసే వరం నాకు కావాలి, మందును కాసే వరం నాకు కావాలి, తర్వాత ఆత్మలకు సువార్త చెప్పే వరము నాకు కావాలి, భాషలు మాట్లాడే వరం కావాలి, భాషలకు అర్థం చెప్పే వరం కావాలి, ఆ తర్వాత రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత పొందే వరం కావాలి. ఇలా బుద్ధి వరం కావాలి. ప్రపంచంలో ఎవరి దగ్గర నేను బుద్ధి సంపాదించుకోకూడదు, నాకే దేవుడు స్వయంగా బుద్ధి ఇచ్చును గాక. అలాగా దాన్ని ఏమంటారో తెలుసా? ఇలాంటి వరములను ఎవరైతే ఆశతో అపేక్షిస్తూ ఉంటారో, కోరుకుంటూ ఉంటారో, ఎవరైతే దప్పిక కలిగి ఉంటారో వారి యొక్క దప్పికని దేవుడు తీర్చునుగాక. అందుకనే పరిశుద్ధాత్మదేవుడు ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడు రమ్ము అని చెప్పవలను. దప్పిక గొనిన వాణిని రానిమ్ము, ఇచ్చయించు వాణిని జీవజలమును ఉచితంగా పుచ్చుకొననిమ్ము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వరాలు వెతుకుతున్న వాడిని అన్వేషిస్తున్నాడు. దేవుని యొక్క వరాలు కావాలని ఎవడైతే తిరుగుతూ ఉంటాడో వాడిని అన్వేషించు వాని పేరే పరిశుద్ధాత్మదేవుడు. ఇలాగా పాపులను అన్వేషించు వాని పేరు నజరేయుడైన యేసు. ఆ తర్వాత సత్యముతో ఆత్మతో ఆరాధించేటటువంటి మనుషులను వెతికే ఆయన పేరు సైన్యములకు అధిపతి యెహోవా. ఆ తర్వాత వరాలు కావాలని దప్పిక కలిగి పరలోకం నేను వెళ్ళాలి, పరలోకం నేను చేర్చబడాలని దప్పిక కలిగిన వాడిని వెతుకుతున్న ఆయన పేరు పరిశుద్ధాత్మదేవుడు. వీళ్ళు ముగ్గురు అన్వేషకులుగా ఈ ప్రపంచాన్ని వెతుకుతున్నట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. దేవుడి మాటలను దీవించి, అభిషేకించి, ఆశీర్వదించి, స్థిరపరిచి వర్ధిల్లింప చేయునుగాక. ఆమేన్.